టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. ఇంకా 20 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 6 లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఈ రాత్రికల్లా అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే టీడీపీ, జనసేనలు కూడా తమ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి. ఇవాళ రేపు పెండింగ్ లో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ, జనసేన ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. బీజేపీ కోరుతున్న 11వ స్థానంపై 2 పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. సోము వీర్రాజు కోసం ఒక స్థానాన్ని రీప్లేస్ చేయాలంటోంది టీడీపీ. ఇంకా కూటమి అభ్యర్థుల కసరత్తు ఒక కొలిక్కి రాలేదు. 20 అసెంబ్లీ, అలాగే 5 లోక్సభ స్థానాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ రాత్రికల్లా బీజేపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. అప్పటి పిఎంఆర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. పిఎంఆర్, దాదాపు 2-3 రోజుల నుంచి కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు పెండింగ్ జాబితా ఏదైతే ఉందో అభ్యర్థులకు సంబంధించిన జాబితా అది పూర్తి స్థాయిలో కొంత ప్రతిష్టంభన నెలకొని ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు, అలాగే కూటమి పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే ఈరోజు రాత్రికి బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉందనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా తుది దశకు చేరుకున్నప్పటికీ 1-2 సీట్ల విషయంలో కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో సో అవి కూడా ఇవాళ రాత్రికి లేదా రేపటికల్లా అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ జాబితాను విడుదల చేసే అవకాశం 2 పార్టీల నుంచి అంటే టీడీపీ, జనసేన వైపు నుంచి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు అలాగే 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను 3 పార్టీలు విడుదల చేయాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వైపు నుంచి ఎక్కువ సంఖ్యలో 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే టీడీపీ నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు, జనసేన 3 అసెంబ్లీలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఇక పార్లమెంటు నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి 4 అసెంబ్లీ స్థానాలను టీడీపీ ప్రకటించాల్సి ఉండగా ఇక 1 అసెంబ్లీ స్థానాన్ని జనసేన అభ్యర్థిని ఫైనల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చేసింది. 1-2 స్థానాల విషయంలో ఇంకా కొంత క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఫీల్డ్ నుంచి అలాగే పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్ ఒకవైపు జరుపుతూనే మరొక వైపు సీట్ల సర్దుబాటు విషయంలో 1 స్థానానికి సంబంధించిన రీప్లేస్ విషయంలో అలాగే 11వ స్థానం విషయంలో టీడీపీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పార్టీలో బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో ఓవరాల్గా బీజేపీకి కేటాయించిన సీట్ల విషయానికి వచ్చేసరికి హెచ్చర్ల, విజయవాడ వెస్ట్, బద్వేలు, ఆదోని, పాడేరు, అలాగే ధర్మవరం, జమ్మలమడుగు, కైకులూరు, వైజాగ్ నార్త్, అనపర్తి. సో ఈ 10 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు. ఒక అనపర్తికి సంబంధించిన వ్యవహారం మీద మాత్రమే కొద్దిగా కసరత్తు అనేది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సోము వీర్రాజు కోసం ఒక సీటుని రీప్లేస్ చేయాల్సిందిగా టీడీపీ మీద బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. బీజేపీ అధినాయకత్వం కూడా టీడీపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో అనపర్తికి సంబంధించిన స్థానాన్ని రీప్లేస్ చేస్తారా లేదా అనేది ఒకటి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఒకవేళ అనపర్తిని కనుక రీప్లేస్ చేస్తే బీజేపీకి టీడీపీ నుంచి ఏ స్థానాన్ని ఇస్తారు? బీజేపీ అయితే రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ ఈ 2 స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నప్పటికీ టీడీపీ అయితే ఆ 2 స్థానాలను ఇచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. కానీ బీజేపీ అధినాయకత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తే ఏదన్నా పార్టీ అధినాయకత్వం అక్కడ స్థానికంగా ఇప్పటికే ప్రకటించేసిన ఆ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేశారు కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి సంప్రదింపులు జరిపి వాళ్ళు ఒప్పుకోవడమో లేకపోతే వాళ్ళని ఒప్పించడమో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ 11వ స్థానానికి సంబంధించిన రీప్లేస్కి సంబంధించిన వ్యవహారం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రీప్లేస్ చేయలేని పక్షంలో వేరే ఏదో ఒక స్థానాన్ని సోము వీర్రాజు కోసం కేటాయించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సోము వీర్రాజు కనుక ఆ 2 స్థానాల నుంచే కాకుండా 3వ స్థానం కైకులూరు నుంచి పోటీ చేయడానికి కనుక సోము వీర్రాజు సుముఖత వ్యక్తం చేస్తే అక్కడి నుంచి పోటీ చేయించే దిశగా కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు ఆయన పోటీ చేసేందుకు అనువైన నియోజకవర్గం ఉంటుందా ఉండదా అన్న ఉత్కంఠత అయితే బీజేపీ వర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 11వ స్థానానికి సంబంధించి ఈ ప్రతిపాదన అనేది అనూహ్యంగా బీజేపీ వైపు నుంచి తెర మీదకు సడన్గా వచ్చింది. సో మొత్తం 10 అసెంబ్లీ
స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇక సీట్లు ఫైనలైజేషన్ అయిపోయింది. ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చేసింది అనుకుంటున్న తరుణంలో బీజేపీ ఒక కొత్త ప్రతిపాదనను, తమకు ఇంకొక స్థానం అదనంగా కావాలి అన్న ప్రతిపాదనను టీడీపీ వద్ద పెట్టినట్లుగా నిన్న జరిగిన పదాధికారుల సమావేశం తర్వాత ఈ అంశానికి సంబంధించిన చర్చ జోరుగా జరుగుతోంది. నిన్న పదాధికారుల సమావేశంలో బీజేపీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీ ఏపీ నుంచి 11 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుందన్న విషయాన్ని చెప్పిన క్రమంలో 11వ స్థానం ఏదవుతుందన్న చర్చ కూడా ప్రస్తుతం అటు కూటమి పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది, చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఆ 11వ స్థానం ఏదవుతుందన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇది రాయలసీమ నుంచే ఈ 11వ స్థానం ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం, పార్టీలో జరుగుతున్న పరిణామాల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు నల్లి. సో ఈ నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ను ఇచ్చే అవకాశం ప్రతిపాదన, అసెంబ్లీ సెగ్మెంట్ను ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన బీజేపీ వైపు నుంచి వెళ్ళింది. అలాగే తంబళపల్లె, రాజంపేట లేదా తంబళపల్లి 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని తమ కేటాయించాల్సిందిగా బీజేపీ టీడీపీ ఎదుట ఒక ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఇచ్చే విషయంలో కొంత డైలమాలో టీడీపీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన సీటు ఎక్స్చేంజ్లో భాగంగా విజయనగరం స్థానాన్ని టీడీపీ తీసుకుంది, రాజంపేట స్థానాన్ని టీడీపీ బీజేపీకి వదిలేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మరొకసారి రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంట్ను బీజేపీకి కేటాయించడం కరెక్ట్ కాదు అన్న భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అట్ ద సేమ్ టైం ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే జమ్మలమడుగు, బద్వేలు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పోటీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మరొక సీటును రాజంపేట అసెంబ్లీ లాంటి సీటు, అసెంబ్లీ సెగ్మెంటు ఉమ్మడి కడప జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి సో ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అన్న భావన అయితే టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రాజంపేటలో కనుక ఈక్వేషన్స్ కలిసి వస్తే ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ స్థానాన్ని వదులుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. 2014లో కూడా రాజంపేట స్థానాన్ని టీడీపీ గెలుచుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్న టీడీపీ నేతలు ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట స్థానాన్ని వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమనే విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే చెప్పినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీటు విషయంలో ఏదన్నా అదనంగా బీజేపీ ఖాతాలోకి బీజేపీ కోరుతున్న విధంగా అదనంగా ఒక సీటు ఏదైనా ఉంటే అది తంబళ్లపల్లి వెళ్లే అవకాశం ఉంటుందన్న చర్చ అయితే 2 పార్టీల్లోనూ కూడా జరుగుతుంది. ఎందుకంటే తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని జయచంద్రారెడ్డి పేరును తొలి జాబితాలోనే టీడీపీ అధినాయకత్వం ఖరారు చేసినప్పటికీ ఆ పేరును వ్యతిరేకిస్తూ, ఆ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉండే టీడీపీకి సంబంధించిన క్యాడర్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అక్కడ కొంత డిస్టర్బెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందన్న దిశగా ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం కూడా ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గం ఏదైనా బీజేపీకి వెళుతుందా అన్న చర్చ అయితే ప్రస్తుతం అటు బీజేపీ వర్గాల్లోనూ ఇటు టీడీపీ వర్గాల్లోనూ పురంధేశ్వరి మాట్లాడడం మనం చూసాం. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ ఆమె మాకు ఖరారైన స్థానాలు చూస్తే 10 మాత్రమే, మేము 10 స్థానాల్లో పోటీ చేస్తాం, అది కాక ఎక్కువ వస్తే సంతోషమే అనే మాట మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే కేవలం రీప్లేస్మెంట్ మాత్రమే జరగబోతోందా? స్థానాలకు సంబంధించి 11వ స్థానం ఇచ్చే అవకాశం లేనట్టే అనుకోవచ్చా? ఈ రకమైన చర్చ ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది. నిన్నంతా కూడా బీజేపీ వర్గాల్లో కనిపిస్తుంది. నిన్నంతా కూడా అరుణ్ సింగ్ ప్రకటన తర్వాత పదాధికారుల సమావేశం తర్వాత అయితే చాలా స్పష్టంగా టీడీపీతో కూడా మాట్లాడేసిన తర్వాతే 11 స్థానాలకు టీడీపీ కూడా అంగీకరించింది. ఆ మీదటే అరుణ్ సింగ్ ఈ ప్రకటన చేసి ఉంటారు అన్న చర్చ అయితే బీజేపీ వర్గాల్లో జరిగింది. పదాధికారుల సమావేశంలో అరుణ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పినట్లుగా బీజేపీ వర్గాలు ప్రధానంగా ఆ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న చాలామంది నేతలు మీడియాతో ఆఫ్ ద రికార్డ్ సంభాషణలో చెప్పిన పరిస్థితి ఉంది. 11 స్థానాల్లో అరుణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లుగా, బీజేపీ పోటీ చేస్తున్నట్లుగా అరుణ్ సింగ్ ప్రకటించారు. కానీ ఇవాళ మధ్యాహ్నం పురంధేశ్వరి పార్టీకి సంబంధించిన విస్తారకుల సమావేశం పూర్తయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో తమకు కేటాయించిన 10 స్థానాలే, అదనంగా మరొక స్థానం వస్తే సంతోషమనే రీతిలో ఆమె మాట్లాడడం చూస్తామంటే టీడీపీ అదనంగా మరొక స్థానాన్ని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదా అన్న దిశగా కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న అరుణ్ సింగ్ ప్రకటించడం, ఆ తర్వాత సీటుకి సంబంధించిన అంటే ఒక సీటుకి సంబంధించిన అనపర్తి సీటుకి సంబంధించిన వ్యవహారం మీద రీప్లేస్ కోరుకోవడం. సో వీటన్నిటికీ సంబంధించి 2 పార్టీల మధ్య నిన్నటి నుంచి కూడా ఫోన్లలో సంభాషణలు ఫోన్ల ద్వారా చర్చలు జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ చర్చల సారాంశం అనేది పూర్తిగా బయటికి రాకున్నప్పటికీ
బయటికి వచ్చిన పురంధేశ్వరి మాట్లాడిన మాటలు కావచ్చు, చేసిన కామెంట్లు ఇవన్నీ చూస్తామంటే 11వ స్థానానికి టీడీపీ ఒప్పుకున్నట్టుగా కనిపించలేదు అనేది మళ్ళీ ఒక తాజా చర్చ అనేది అయితే మొదలైంది. సో ఓవరాల్గా మొత్తం 20 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా టీడీపీ అయితే 7 స్థానాలకు ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. సో వీటిల్లో ఈ విషయానికి వచ్చేసరికి భీమిలి, చీపురుపల్లి, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, రాజంపేట, అనంతపురం అర్బన్ ఈ 7 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఇంకా టీడీపీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నళిని. సో ఈ మరొక వైపు చూస్తామంటే జనసేన అయితే అవినిగడ్డ, విశాఖ సౌత్, పాలకొండ వీటితో పాటుగా అదనంగా బందర్ పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా ఇంకా ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరొకవైపు టీడీపీ పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే దిశగా తుది కసరత్తు దాదాపు అయిపోయినట్టుగానే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారము 3 పార్టీల్లో చాలా వరకు క్లారిటీ ఉన్నప్పటికీ బీజేపీ వైపు నుంచి అదనంగా ఒక సీటు కోరడం, రెండోది ఒక స్థానానికి సంబంధించిన రీప్లేస్మెంట్ జరగడం. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఈరోజు కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈరోజు రాత్రికి బీజేపీ వైపు నుంచి అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అనేది ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత మనకు అర్థమైన వ్యవహారంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కనుక మొత్తం క్లియర్గా అన్ని అభ్యర్థులని ప్రకటించేస్తే, తమ జాబితాని సంపూర్ణంగా ప్రకటించేస్తే టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని, తమ జాబితాని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుందండి. అయితే ఈ అభ్యర్థుల ఈ తకరారుకు సంబంధించి ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది పీఎంఆర్? ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ ఈ 2 రోజుల్లో అయినా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుందనే ఆశాభావాన్ని అయితే అభ్యర్థులు అలాగే ఆశావాహులు చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. సో అంటే అభ్యర్థులను ప్రకటించే ముందు బీజేపీ కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు నుంచి చూస్తూ ఉంటే బీజేపీ ఒక కసరత్తు చేస్తుంది. ఎవరైతే అభ్యర్థిత్వాలను ఆశించి భంగపడ్డారో, అలాగే సీనియర్ నేతలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగా నచ్చజెప్పే దిశగానే ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వం, అలాగే హైకమాండ్ నుంచి వచ్చిన ప్రతినిధులు, ఏపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, అలాగే కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు నిన్న పదాధికారుల సమావేశానికి కూడా హాజరు కానీ జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, మరొక వైపు సత్యకుమార్, సోమవీర్రాజు ఇటువంటి నేతలందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. సోమవీర్రాజు అయితే హై ఫీవర్తో బాధపడుతున్న నేపథ్యంలో నిన్న సమావేశానికి రాలేదు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ ఈ ఇద్దరు నేతలతో పార్టీకి సంబంధించి హైకమాండ్ నేతలు ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరితో కూడా సంప్రదింపులు జరపడానికి, మాట్లాడడానికి వెళ్లాల్సిందిగా ఒకవైపు సత్యకుమార్కు, మరొక వైపు విష్ణువర్ధన్ రెడ్డికి కూడా పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని పార్టీ బలోపేతాన్ని కృషి చేయడంతో పాటుగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా పార్టీకి సంబంధించిన హైకమాండ్ ప్రతినిధులు ఇద్దరు కూడా ఈ సీనియర్ నేతలు ఇద్దరితో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే సత్యకుమార్ ఈ ఇద్దరిలో హిందూపురం స్థానం లేదా కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి అయితే ఈసారి టికెట్ వచ్చే అవకాశం దాదాపు లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక సత్యకుమార్ విషయానికి వచ్చేసరికి ఆయన కూడా రాజంపేట లేకపోతే హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఏదో ఒకటి ఆశించారు. కానీ ఆయనకు అనూహ్యంగా ధర్మవరం సెగ్మెంట్కి సంబంధించిన సీట్ నుంచి పోటీ చేసే దిశగా ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కొంత సర్దుబాట్లు చేసుకునే దిశగా, సీనియర్ నేతలకు నచ్చజెప్పుకునే దిశగా పార్టీ బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు వ్యవహరిస్తున్నారు. సో ఆ తర్వాత జాబితాకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నళిని. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.